కన్యకల వలె ఎదురు చూస్తున్నారంట వాళ్ళు. ఎంతమంది అల్లా? ఎంతమంది అంటే 10 మంది. వీరిలో 5గురు బుద్ధి లేనో చూసారా అని చెప్పాడు. ఇందులో వీళ్ళందరూ బాప్తిసం పొందిన వారు, బాప్తిసం పొందిన కన్యకల గురించి చెప్తున్నాడు. అర్థం. పెండ్లి కుమారుడు గురించి ఎవరు చూస్తారా? ఇప్పుడే చెప్పాను మీకు. పెండ్లి కుమారుడైన క్రీస్తు కొరకు వధువు సంఘం ఏం చేస్తుందట? ఎదురు చూస్తుంది, ఎదురు చూస్తున్నది. ఇందులో కొందరు ఏమై ఉన్నారంట? బుద్ధి లేని వారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అంటే అంటే ఉపమానముగా చెప్పారు. కొందరు సిద్ధపాటు లేరు, కొందరు సిద్ధపాటు కలిగి ఉన్నారు. అంటే కొందరు విశ్వాసము కలిగి ఉన్నారు, కొందరు విశ్వాసము లేనివారు. కొందరు సిద్ధపడి ఉన్నారు, కొందరు సిద్ధపాటు కలిగి లేనివారు అంటున్నాడు. అర్థమవుతున్నదా? బాప్తిసం తీసుకున్నవాడు ప్రతివాడు పరలోకం వెళ్ళిపోతాడంటే మీ పిచ్చ. బళ్ళోకి వెళ్ళినాడు ప్రతివాడికి ఉద్యోగం వచ్చేస్తుందంటే మన అవివేకం. అవునా కదా? అందరూ కొందరు మట్టికి టీచర్ని పోలి ఉంటారు. అవునా కదా? కొందరు మట్టికి ఆ పాఠాలని వింటారు, ప్రయోజకులు అవుతారు, రేపొద్దున ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వెళ్ళిన ఆ క్లాసులో ఉన్న వారు అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయా? రావు. ఎందుకంటే కొందరు చదువుతారు, కొందరు చదవరు. అలా చర్చికి వచ్చిన ప్రతివాడు పరలోకి వెళ్ళిపోతాడని మన అవివేకం. వెళ్తారు. నువ్వేం చేయాలి? బాప్తిసము తీసుకున్నది మొదలుకొని చనిపోయే వరకు బోధ యందు, సావాసమందు, రొట్టు విరిచిటి యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. నువ్వు తెలిసింది అర్థమైందా? పుల్ల ఎవరు వెళ్ళే చెట్టు ఉండకూడదు. మీరు భయము కలిగి ఉండాలి. నువ్వు ఒక్కదాను ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? నీకు ఆపదొస్తే తలుపు వేసుకుని మోకరించి ప్రార్థించి ప్రభు వెంటనే ప్రత్యక్షమవుతాడు, నీకు సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మకం ఉందా మీకు? అలా జరిగినాయా మీకు మేలు? దేవునికి స్తోత్రం. ఆలోచించండి. ఎవ్వరూ లేరు, ఒక్కదాని ఉన్నావు. నీకు భయం వేస్తుంది. అనారోగ్యం గురించో, అప్పుల బాధల గురించో, ఇబ్బందుల గురించో, రకటాల గురించి ఒంటరిగా ఉన్నావు. నువ్వేం చేయాలంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని మోకరించి 2 చేతులు పైకెట్టి ఆకాశమందు ఆసీనుడు అయినవాడు అదృశ్యంగా ఉన్న దేవుని వైపుకు నీ కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు వెంటనే నీకు రిజల్ట్ వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించండి. చూసారా? వస్తుంది అంటే నువ్వు ఆయన పని మీద లేవు. నువ్వు అంతే. నీకు రిజల్ట్ రాలేదంటే ఆయన పని మీద లేవు. అమ్మాయి చెప్పింది సాక్ష్యం. నాకెవరన్నా లేకపోయినా నా ప్రభు నాకు ఉన్నాడని, నాకు ఒక ధైర్యము ఉన్నదని సాక్ష్యం చెప్పింది. అవును, ఆయనే నన్ను స్వస్థత పరిచాడని ఇక్కడ సంఘంలో మహిమపరిచింది ఆమె. దేవునికి స్తోత్రం. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. చదవండి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకుని పోలేదు. ఎవరంట? బుద్ధి లేని వారు. నేనంటున్నానా? ప్రభు అంటున్నాడా? ఇంతకే నూనె విశ్వాసమే వీళ్ళు లేనిది. వీళ్ళలో లేనిది ఏంటి? విశ్వాసం లేదు. వీళ్ళను ఏం చేశారంటే బుద్ధి లేని వారు తమ డివిటీలు తమతో కూడా నూనెని తీసుకుని పోలేదు. వీళ్ళు అశ్రద్ధగా ఉన్నారు. వెళ్ళేము వచ్చాము అన్నట్లుగా ఉన్నారు కానీ ఏమాత్రము ప్రభువుని అంగీకరించిన వారిగా లేరేళ్ళు. బుద్ధి గలవారు తమ డివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా అంటే వారందరూ నిద్రించుచున్నారంట. అర్థమవుతుందా? నువ్వు కూడా నిద్రించుచున్నావేమో ఒకసారి చూసుకో. నీ అంతరాత్మను పరిశీలన చేసుకో. అశ్రద్ధగా ఉన్నావేమో, సన్నిధికి వచ్చి ప్యాన్ గాలి బాగా తలుగుతుందని కునికేస్తున్నావేమో. ఆ ఇంటికాడ నిద్ర వెళ్ళిపోయి ఇంటికాడ నిద్ర ఆ బుద్ధి లేని కంజికతో నువ్వు కూడా పోదిగే తొలిపేయబడుతుంది. అయ్యా అన్నావనుకో అట్లా బా అంటున్నాడా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారంగా నువ్వు నడుస్తలేదు కాబట్టి అట్లా బా. ఇది బుద్ధి లేనిదా బుద్ధి కలిగిందా? అది ప్రభువా ప్రభువా అని పిలుస్తుందంట. అట్లా బా. సన్నిధికి వచ్చి అశ్రద్ధగాను అనాలోచనగాను చక్కగా నువ్వు పోయిన గారికి కునికెత్తే ఈ మధ్యగా ప్రభు వచ్చి ఏం చేస్తాడా? వెళ్ళిపోతాడు.
ఇప్పుడు నూనె ఉందని సిద్ధుల్లో నూనె లేదా? బుద్ధి లేనిదాన్న, బుద్ధి లేని వాడని నేనా ప్రభు అంటుంటా. బుద్ధి లేని వాళ్ళని ఎవరు అంటున్నారు? బాబు నేను అంటలేదు బాబోయ్, మా పాటగా తిట్టేస్తున్నారని మీరు చెప్పుకోకండి. ఏంటంటే తల్లి సిరీస్ చదవరా, చక్కగా ఉందన్నమాట. పెండ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి కునికి ఎత్తన వారి దేవుడు స్తోత్రం చెప్పండి. ఎత్తన బయట మంచిది. అర్ధరాత్రి వేళ చెల్లి నేను అలాగే అంటాను, మీరు ఎవరు కోపమిచ్చుకోకండి. దేవుని సముఖంలో మిమ్మల్ని నేను ఏం చేస్తానంట, గద్దిస్తా ఉన్నప్పుడు ఎవరు గద్దించాలనుకోవాలి? దేవుడే గద్దించాలి. అందులో చెయ్యెత్తావు కదా, సబో చెప్తున్నాను. ఎవరెత్తిచ్చారు నీ చెయ్య? దేవుడే ఎత్తిచ్చాడు. అప్పుడు నువ్వేం చేసి వీళ్ళందరిలో ఈ సిగ్గు పర్లేదు, అవునా కదా? ఈ సిగ్గు పర్లేదా? దేవునికి స్తోత్రం. అక్కడైతే శాశ్వతమైన సిగ్గు. దేవునికి స్తోత్రం. మంచిది. ఏంటంట? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్నటకు రండి అని కేక వినబడును. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా డ్యూటీలు ఆరిపోచున్నవని. ఏమైనా అంటే డ్యూటీలు బుద్ధి లేని వాళ్ళు డ్యూటీలు ఆరిపోయి అంటే వారిలో విశ్వాసం ఏమైందంట, దిగజారిపోయింది. అంటే వాళ్ళు ఎలాగున్నారంట, అశ్రద్ధగా ఉన్నారు, అనాలోచనగా ఉన్నారు. అర్థమవుతుందా? అప్పుడు మాట కాదు, ఇప్పుడు మాటే ఆయన అప్పుడు చెప్పుతా. అర్థమవుతుందా? ప్రభు ఎప్పటి నుంచో 2000 సంవత్సరాలు పెట్టి వస్తాడు అంటున్నారు. ఎప్పుడు వస్తాడు అని అనుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా లోకంలోనే ఉన్నారు, అశ్రద్ధగానే ఉన్నారు, అనాలోచనగానే ఉన్నారు. కునికంటే ఈ కునికి కాదు, అశ్రద్ధగా ఉన్నారు, అనాలోచనగా ఉన్నారు. ప్రభు వచ్చాడు, పెండ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు ఉలిక్కమని లేచారు. నిద్రయ్య వాళ్ళు అల్లులి చెప్పండి అన్నట్టు అప్పుడు ఏం చేస్తారు? నిద్రయ్య వాళ్ళు అల్లులియా అంటారు, అవునా కదా? అలా ప్రభు వచ్చాడు హో అని కేకనిపించింది, బోరద నినిపించింది. అంతే. ఆ కన్యకులు అందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు ఆ డ్యూటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వండి అని బుద్ధి గల వారిని అడిగిరి. నా భార్య సిద్ధపడి కలిగి ఉంది, నేను సిద్ధపడి కలిగి లేను. ప్రభు వచ్చేసాడు. ప్రభు వచ్చేయగానే బోరదని వినిపించింది. దేవుని సేవకుల దూతలందరూ భూమి మీదకి వచ్చారు. అందరినీ ఎవరికి తెలియకుండానే ఎత్తపడుతున్నారు. నా భార్య కూడా ఎత్తపడుతున్నది. నేను ఆగిపోయాను. నా చెయ్యి కూడా పట్టుకోవే అన్నది అనుకో, చెయ్యి నోర్మై అంటాడు పక్కన. అంటే ఈవిడ కూడా అంటది, ఎన్నిసార్లు చెప్పాను నీకు బుద్ధి ఉందా? నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నేనేం చేయను. ఆవిడ చెయ్యి పట్టుకున్నా కానీ నేను వెళ్తానా? విశ్వాసం అనే నూనె నాలో లేదు. నా డ్యూటీ ఏమైంది? నా ఆత్మ ఏమైంది? ఆరిపోయింది. ఇక్కడే ఉండిపోయాను. ఇంకా అప్పుడు సిగ్గుపడతానా? సిగ్గుపడినా? నా భార్య వెళ్ళిపోయింది. ఆమె సిద్ధుల్లో ఏముంది? విశ్వాసం అనే నూనె ఉన్నది. నా సిద్ధుల్లో విశ్వాసం అనే నూనె లేదు. అప్పుడు నేనేమయ్యాను? ఆగిపోయాను. బుద్ధి కలిగిన కన్యకుల్లో జాబితాలో ఉన్నానా? బుద్ధి లేని కన్యకుల జాబితాలో ఉన్నానా? బుద్ధి లేని కన్యకుల జాబితాలో ఉన్నాను. జాగ్రత్త. చర్చికి వస్తున్నావంటే మాటలు కాదు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావంటే మాటలు కాదు, సన్నిధికి వస్తున్నావంటే ఏదో కాలక్షేపణకు వస్తున్నానని నువ్వు అనుకోవద్దు. జాగ్రత్త. చాలా అశ్రద్ధ కలిగి నువ్వు ఉంటున్నావు. చాలా జాగ్రత్తగా నువ్వు కునికేస్తున్నావు. నువ్వు విశ్వాసంలో ఈ కునికి కాదు, ఎందులోను విశ్వాసంలో నువ్వు కునికి వేస్తున్నావు. లోకం వైపుకే నీ కన్నులు ఉన్నాయి, లోకం వైపుకే నీ మనసు ఉన్నది. బుద్ధి లేని కన్యక, బుద్ధి లేని కన్యక జాగ్రత్త. ప్రభు ఈ మధ్యకాల సమయంలో నిన్ను గద్దిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో లోకం వైపుకు చూస్తున్నావు, ఏ పరిస్థితుల్లో లోకంలో నువ్వు ఉన్నావు. ఆదివారం ఆరాధన కూడా మానేసి లోకంలో ఉన్న వాటి కొరకే నువ్వు పరుగులు పెడుతున్నావు. ఏం చేస్తామంటే బేపడి వాళ్ళందరూ ఏం చెప్పుకున్నారు? ఫంక్షన్లను ఏ రోజున పెట్టాలనుకున్నారు? వాళ్ళు ఆదివారం పెట్టాలి. ఎందుకని? అందరూ చర్చికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు
చర్చికి వెళ్ళే విశ్వాసం అనే నూనె ఉన్న దాన్ని నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ఫంక్షన్లు పెట్టినా అది మాత్రం ఆగదు, ఆ గురి. అవునా కదా? విశ్వాసం అనే నూనె సిద్ధం చేసుకున్న ఆ విశ్వాసి ఏ మాత్రము మానదు. నువ్వు ఆదివారం పెట్టు, ఎప్పుడు పెట్టు, తన సన్నిధిని తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోదు. కానీ నువ్వు ఆదివారం లేదు, బల్లారాధన లేదు, తినడానికి పరుగులే, నువ్వేం కోల్పోతున్నావు? విశ్వాసం కోల్పోతున్నావు. పరలోకం మొత్తం నువ్వు కోల్పోతున్నావు. జాగ్రత్త. ఆడికి బుద్ధి లేదు. ఆడు ఎందుకు పెట్టాడు? మన విశ్వాసాన్ని చెడగొట్టాలని వాడు ఈ రోజే పెడతాడు, ఆదివారమే పెడతాడు. ఆదివారం పెట్టని ఫంక్షన్ ఏదన్నా ఉన్నదా? ఆదివారమే. విక్షేప ఫంక్షన్ కానీ, దినాలు కానీ, దెబ్బలు కానీ అన్నీ కూడా ఆదివారమే పెడుతున్నాడు. వాడు ఎందుకు పెడుతున్నాడు? కొందరినైనా ఆదివారం ఆరాధన మానిపించాలని ఆడు ఆదివారం పెడుతున్నాడు. నీకు బుద్ధి ఏది? అక్కడ పోతులు నేస్తున్నారు, కోళ్ళు కోస్తున్నారు, చూసుకుంటున్నావు, తినడానికి పరుగులు పెట్టుకుని వెళ్ళిపోతున్నావు. సన్నిధి ముఖ్యమా నీకు తినడం ముఖ్యమా? ఎవరి జాబితాలోకి వెళ్ళిపోతావు నువ్వు? బుద్ధి లేని కన్యకల జాబితాలోనికి వెళ్ళిపోతావు నువ్వు. జాగ్రత్త. నువ్వు ఇవాళ బతుకుంటే సందాలు కోసుకుని తినొచ్చు. బతికిలేవనికి ఏం తింటావు ఇంకా? ఏమండి? ప్రాణము వస్త్రము కంటే శరీరము కంటే వస్త్రము కంటే శరీరము గొప్పది కాదా? ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా అంటున్నాడు. ప్రాణం ఉంటే ఆహారం తింటావా లేకపోతే తింటావా? మరి ఏది గొప్పది? ప్రాణం గొప్పదా ఆహారం గొప్పదా? శరీరం గొప్పదా వస్త్రము గొప్పదా? శరీరం ఉంటే వేసుకుంటావు వస్త్రం, శరీరం లేకపోతే వేసుకుంటావా? అదే జాగ్రత్త. ఈరోజు ఆరాధనలో దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు కాబట్టి బ్రతుకుంటే రేపు తినొచ్చు అనుకునేటట్లుగా నువ్వు ఉండాలి. జాగ్రత్త. బుద్ధి లేని కన్యకల జాబితాలో ఉన్నావా? బుద్ధి కలిగిన జాబితాలో నువ్వు ఉన్నావా? చదువు ఒకసారి. బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి. బుద్ధిగా ఎంతకి ఇస్తారండి? అప్పటికప్పుడు సిద్ధపడాలంటే ఎక్కడ సిద్ధపడగలుగుతావు నువ్వు? వాళ్ళ విశ్వాసం వాళ్ళకి సరిపోయింది అంతే. నీకు అప్పిత్తానికే ఇక్కడ ఏమన్నా తోడు బియ్యం పెట్టులో బియ్యం అనుకుంటున్నావేంటి? కందిపప్పు ఉప్పు అనుకుంటున్నావేంటి? అది ఏంటంట? విశ్వాసం. అది విశ్వాసం. నీకెలగెత్తదే? నీకెలగెత్తది? తిండి కోసం పరిగెట్టిపోతున్నావు నువ్వు, నీకెలగెత్తది? ఇచ్చిన ఆయన ఊరుకుంటాడా? నీకు సరిపోయింది అంతేనా? నీ విశ్వాసం నీకు సరిపోయింది అంతే. నీకు మట్టికే ఉన్నది, ఇంకొకటికి ఇస్తానికే లేదు. నన్ను అప్పుడు ఏమవుతుంది? ఈ మధ్యలో ఏమవుతుంది? ఏమైందంట? అందుకు బుద్ధి కలిగిన కన్యకులు మాకును మీకును అన్నారా? సరిపోదని అన్నారా? నీ విశ్వాసం నీకే సరిపోద్ది, వాళ్ళ విశ్వాసం వాళ్ళకి సరిపోద్ది. నీ విశ్వాసం దిగజారిపోయింది అనుకో, వాళ్ళ విశ్వాసం నీకు ఇమ్మంటే ఇస్తారా? ఎవరో దేనికోసం పరిగెట్టావు? ఆనాడు ఇశ్రాయేలీలాగా తిండి కోసం పరిగెట్టావు. తిండి తింటాకే పుట్టావేటి? మా ఊడు ఒక్కొక్కసారి ఒక డైలాగ్ ఎత్తాడు. నేను అనుకుంటాం వీళ్ళు సేవ చేస్తాడంటావా అనుకుంటాం. నాకైతే మాత్రము బలమైన విశ్వాసము ఒక మూలను దాగి ఉన్నది. ఏమని? చేస్తాడు అంటే ఆ బలమైన విశ్వాసం దేవుడు నాకు చూపిస్తూ ఉంటాడు. ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నువ్వు ఆలోచించుకోండి. ఒక రోజుని బలమైన సేవకుడు అవుతాడని నాకు చూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి వాళ్ళలో నుండి కొన్ని విషయాలు నాకు తీసుకొస్తూ ఉంటాడు. నాకు కూడా ఆ ఐడియాలు రావు. కొన్ని బలమైన విషయాలు వాళ్ళలో నుండి నాకు చూపిస్తూ ఉంటాడు. దేవుడైతే ఇది చేస్తాడంటే ఆ పిల్ల ఏమో అంత దూరం వెళ్ళిపోయింది, ఈ పిల్ల ఇంత దూరం వెళ్ళిపోయింది. ఉన్నవాడు ఈడు కోసం ప్రార్థన చేస్తున్నావు. ఈడేమో సరిగ్గా మాట్లాడాడు, ఈడేమో కోపం ఎక్కువ. మా బాబు కంటే ఎక్కువ కోపం అండి బాబా. నెల్లాలు చేసిన కావిడి కుండలన్నీ కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవాడంట వాళ్ళ అప్ప దగ్గరికి. ఆవిడ అడగని చెప్తుంది మా బాబు కూడా. మా బాబుకి మా అమ్మ కూడా మంచిది కదండి, ములుకుంటూ ఉండేదంట, సనుక్కుంటూ ఉండేదంట. చెడ తెగక కారు సూర్యనీళ్ళలాగా. అలాంటి వాడిని జాగ్రత్తగా చేయించుకోవాలి కదా. నెల్లాలు చేసేది పిడతలో కుండలో లొట్లు అన్ని.
ఆమె కొండలో నెల్లాలు చేసేవాడంట, తొక్కి అన్నీ చేసి ఆరబెట్టి ఈవిడ కూడా చేసేది. ఆమెసి రోజుని ఇలాంటి ఎండ కాసినప్పుడు ఆమెసేవారంట. ఆమెసి రోజుని ఇక్కడి నుంచి అక్కడ రైలు చెట్టు ఉండేది, అక్కడ ఉండేది ఆమె చాలా అక్కడ కట్టుకెళ్ళేవారు కొండలో. పట్టుకెళ్తే ఈవిడ ఏదో పట్టుకొస్తారు కదా, మొత్తం మీద అన్ని తెస్తారు కదా. ఈ మధ్యగా నేను పిడతలు తెమ్మంటే లొట్లు అట్టుకొచ్చావనిదంట. నేను లొట్లు తెమ్మంటే అదిగో జల్లుబూకులు అట్టుకొచ్చావనేది. ఇక్కడ నుంచి అంత గంపుల్లో కావడ మీద అక్కడ మోసుకెళ్ళేవాడంట. ఎక్కడ అనుకుంటున్నారు? అక్కడండి, మా మేనగోళ్ళకి ఇచ్చారు అక్కడ ఇల్లు. లొట్లు అంటే కొళ్ళు గీసి లొట్లు, అన్ని రకాల పిడతలు, కుండలు, దాకలు, అన్నం కుండలు అన్నీ. ఒక్కొక్కసారి ఒక్కొక్క కావిడ వేసుకెళ్ళి అక్కడికి జల్లుముక్కి ఇవన్నీ పట్టుకెళ్ళేవాడంట. ఈవిడి ఎడతగ కారు చూరు నీళ్ళలాగా చనుక్కుంటుండేదంట. చూసేవాడంట. సరిగ్గా పెద్ద రోడ్డు మీదకి వెళ్ళేదాడికి ఏదో అనేదంట. ఆ కుండలో మనకి దబేళ్ళు పాడేసి అదే రోడ్డు పట్టుకుని కేతలు వెళ్ళిపోయేవాడంట. కేతల్లో 2 అక్కలు ఉన్నారు, వాళ్ళిద్దరి దగ్గర 2 రోజులు, ఇంకొక 6 గోళ్ళు 2 రోజులు. మళ్ళీ అలా తిరిగి గోదరాతలకు పోయేవాడు. అక్కడ 4 2 ఎంతమంది ఉండేవారంట. ఈడు వచ్చేదానికి నెల ఇది పెంకిలేని బుద్ధి సందలాడుద్ది. బుద్ధి లేని దానికి, ఈ బుద్ధి లేని దానికి ఆ కోపం ఈడికి వచ్చింది. మేమేం చేస్తామంటే కోపంగా ఉన్నవాడిని మనము ఏమి అనకూడదు, జాయిగా మరి దానిని బట్టి మనము నడిపించుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు సాయి గారి లాగా మనము పిల్లల్ని ఎదురుకుండా పెట్టి వాళ్ళని సిగ్గుపరిచేటట్లుగా ఉండకూడదు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారి దగ్గర పిల్లల్ని ఏళన చేయకూడదు మనం. ఎందుకంటే వాళ్ళు మనంతట వాళ్ళు అవుతున్నారు, వాళ్ళు కూడా సిగ్గుపడేటట్లుగా మనము ఉండకూడదు. వారి వీక్నెస్ని బట్టి మనము జాగ్రత్తగా మనము కూడా నడుచుకోవాలి. అందుకే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకండి అంటున్నాడు సాయి గారు. ఎన్నిసార్లు అలాగ వాళ్ళ పిల్లడు వీడికి మిచ్చి రావలేదు, వీడు ఇంకా పేమెంతున్నాడు కానీ అంటున్నాడు. అదే మా ఊడైతే అప్పుడే ఆ కెమెరాలకు ఎట్టేసి పోతుంటాడు. అంటే గొప్పడని నేను అట్లేదు. పిల్లలు చాలా ఇంకా చెప్పుకోవాలంటే మా అబ్బాయి మీద సాయి గారి పిల్లలు చాలా శాంతమైన పిల్లలు. చెప్తే వింటారు వాళ్ళు. మా ఊడికి ఏం చెప్పలేం. అది మా వాళ్ళు ఒక్కొక్కసారి నేను నిస్సారం పడుతుంటే ఈ సేవ చేస్తాడంటావా, సంఘాన్ని వదిలేసి పోతాడంటావా. ఆల్రెడీ ఒకడు అన్నాడు, ఈడు కొడుకు వల్ల ఈ సంఘం పతనం అయిపోద్ది, నేను ఛాలెంజ్ చేసేస్తున్నాను తొడగొట్టాడు. ఎవడి వల్ల? పాస్టర్ గారు అబ్బాయి వల్ల సంఘం చెల్లాచెదురులు అయిపోతుంది అని తొడగొట్టాడు. ఆడు ఎదుటి ఎప్పుడైనా సరే ప్రసంగం చేస్తాడని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆళ్ళలో నుండి కొన్ని విషయాలు నాకు చూపిస్తూ ఉంటాడు దేవుడు. అప్పుడు రాత్రి ఆడేదో బండి బాగు చేసుకుని కూర్చున్నాను, ఏదో విషయం చెప్పుతూ ఆడు అంటున్నాడు, ఆ కుటుంబం తిండి కోసమే పుట్టింది నాన్న ఇజ్రాయేలీలకు మెలిగాని. వద్దన్నా దేవుడు వాళ్ళు డ్రమ్ముల్లో దాచుకుని, ఒరే ఈ పూటకు తినండి, మళ్ళీ సందాలకి నేను ఇస్తాను అని దేవుడు అన్నా సరే డ్రమ్ముల్లో దాచుకునేవారు. వాళ్ళు తొళ్ళు, మాంసం తొళ్ళు, తెల్లదడి పురుగులు పట్టింది. నాన్న వాళ్ళ గురించి చెప్పగల, ఆ కుటుంబం పచ్చాక తిండి కోసమే పుట్టింది, ఇజ్రాయేలీలు బాబులాల్లో అంటున్నాడు. నిజమే, తప్పనిసరిగా చేస్తాడు. కొన్ని ఇళ్ళ నుండి సేవకు సంబంధించిన వస్తున్నావని ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. కానీ మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్రియుల మన విశ్వాసంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు ఏం చేస్తారంట, అయాల బల్లారాధన అయినా సరే లెక్క చేయరు, అయాల ఆరాధన అయినా సరే లెక్క చేయరు. ఎక్కడికి వెళ్ళిపోతాక చూస్తారంట, ముందు బతులో మనం కూర్చోవాలి. అదే మళ్ళీ కొన్ని ఐటమ్స్ మనకే దొరకో. అలాగే తిండి కోసం పుట్టావేటి నువ్వు ఏ కంజకుల్లోకి వెళ్ళిపోతావు? నువ్వు ఎందులోకి వెళ్ళిపోతావంట? బుద్ధి లేని కంజకుల్లోకి వెళ్ళిపోతావు. ఇక్కడ ఉన్నంతసేపు బాగానే తింటావు, అవసరమైతే కోడినైనా కోసి తినొచ్చు, మేకనైనా కోసి తినొచ్చు. పాతాళానికి పోయేవంటి ఏడుపులు బొబ్బలు తప్ప నీకేమీ లేవు. అర్థమవుతుందా లేదా? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. సేవ అంటే మాటలు కాదు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరకట, ఎన్ని అవమానాలు. సేవకుడు భోజనం లేకపోయినా సరే ఎక్కిపోయిపోయి చేరుపులో చెత్తనట్టు కనపడుతుంది మీకు. అది ఆశీర్వాదం. అర్థమవుతున్నదా? ఒకసారి టిఫిన్లు కూడా చేయరు, ఒకసారి భోజనం కూడా ఉంటుంది సేవకుడికి. మీరు అనుకుంటారు పాస్టర్ గారు ఇత్తి బట్టలు వేసుకుంటారు కదా, ఏం పర్లేదని మీరు అనుకుంటారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఇత్రి మీరు వెళ్ళిపోగానే
ఎందుకు వెళ్ళిపోమని గేటేసి చెప్తున్నాను తెలుసా? ఇది మళ్ళీ చెమట పట్టేసి వాసన వస్తుంది, ఇప్పేసి ఫ్యాన్ కింద వేసేయాలి గొమ్మని. మళ్ళీ ఎవడొకటి కాకేస్తాడు, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ దీన్ని ఇప్పుడు ఏం చేద్దంటే మడ తిట్టేసి తలగడి కింద తిట్టేద్ది, ఇస్త్రీ అయిపోద్ది. అంటే ఆరిపోయాక మీకు అర్థమవుతున్నదా? ఒకసారి ఈ సొక్క పైకెడితే ఎన్ని బొర్రెలు ఉంటాయి నా బనీలకు మీకు తెలదాం. అంటే అది కనపడదు కదా, అంత వేసుకుంటాం లేదా పిల్లరా? ఆలోచించండి. కానీ విశ్వాసములో దిగజారిపోయే వారిగా మనం మాత్రము ఉండకూడదు. నిజం, పాస్టర్లకు ఒకసారి భోజనము కూడా ఉండదు. పొద్దున్న వేసుకున్న టిఫినే మళ్ళీ మధ్యాహ్నం కూడా తింటారు. ఎందుకంటే పరిస్థితులు అలాగ ఉంటాయి. ఇత్రి బట్టలు అంటే వేసుకోవచ్చు. ఒక ఆవిడ ఉందంట బట్టలమ్మి ఆయన్ని, ఒక ఆవిడ ఉందంట, ఏమయ్యా ఆది గారు మీరు ఎప్పుడు మడత మా ఇది ఇత్రి మడత మా ఈ గంటలో మాసిపోతున్నాయి అన్నదంట. ఆయన అన్నాడంట, ఆడేదో చెప్పాడు ఈ దీనికి ఎందుకు. ఆయన అన్నాడంట, వాళ్ళు పిచ్చదానా, సాయంత్రం బట్టలు పేసి దండి మీద వేస్తాము, పొద్దున్న వేసుకుంటాము, ఇంకెక్కడ నలుగుతాయే అన్నాడంట. ఓహో అలాగండి, అందుకేనండి మీ ఇత్రి బట్ట మాట్లాడుతులే, రోజు ఎక్కడ ఇత్రి చేయించుకుంటాం పిచ్చదానా అన్నాడంట. ఇత్రి 10 రూపాయలు ఎక్కడ చేయించుకుంటాం అన్నాడంట. ఈవిడేం చేసిందంట, సందర్భ బట్టలు ఉప్పేసి దండి మీద వచ్చి మంచమ పడుకుందంట. అలా ఆయన వచ్చి జరిగి జగన్మోహన్ ఏంట్రా బాబు మా ఇంట్లో ఉందనుకున్నాడంట. నేను బుద్ధి ఉందనుకున్నాను, ఇలా చెప్తున్నాను అనుకో. ఆయన ఆది గారు ఇలా చెప్పారండి అన్నదంట. ఆయన ఇంటికి వెళ్ళాడంట, ఏం చెప్పవయ్యా మా ఆవిడకి అన్నాడంట. ఏమైనా నా బట్ట మరి అమ్ముకుని వాడిని మాసిపోని బట్టలు వేసుకొచ్చి దొమ్మసేలో బట్టలు వేసుకొస్తే నీ పిల్లం కొంటుందా? ఏం కొంటావా? బట్టలు అమ్మవాడిని నేను మాసిపోని బట్టలు వేసుకొస్తే నువ్వు కొంటావా? వీడు తొడుక్కున్న బట్టలు ఎలా ఉని వీడు అమ్మి ఇంకెలా ఉంటాయి, అంతేనా? మరి వీడు ఏం చేయాలి? ఈ సొక్క శుభ్రంగా ఉండాలి. నువ్వు చవటకం పోతుంటే కనీసం పోతుంటే అత్తరైనా పాముకుని రావాలి వీడు, అవునా కదా? మరి వీడు ఏం చెప్తాడు? అది అడిగింది చెప్పాడు అంతే. దీనికి ఎందుకు? దొమ్మసేలో పని చేసుకుని దానికి దీనికి ఎందుకు? ఇలాగ ఉంటుంది సేవకుడు, వాడు ఇలా ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలు ఆలోచించండి. కానీ ఎన్ని విషయాలైనా సరే ఈ సేవకుడు కుటుంబం ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరకాటాలు, ఎన్ని సమస్యలు దిగమింగుకుంటూ, బండిలో పెట్రోల్ లేకపోయినా నువ్వు 10 కిలోమీటర్ల దూరం నుండి ఫోన్ చేసి చెప్పి ఇప్పుడే వచ్చి ప్రార్థన చేయండి అని అన్నా సరే, అప్పు చేసి 100 రూపాయలతో పెట్రోల్ కొట్టుకు నీ దగ్గరికి రావాలి, నువ్వు కానుక ఇవ్వకపోయినా సరే. ఆ సేవకుడు ఎంతో ఆశతోటి నీ ఇంటికి వస్తాడు. సేవకుడు వస్తున్నాడు, యేసుప్రభు వస్తున్నాడు, చెల్లంతా ఉంటుంది. ఒక్కొక్కసారి నా ఇంటికి బాబు అన్నే కాదు వచ్చేది, నా ఇంటికి నా యేసుప్రభువే వస్తున్నాడు. ఎందుకు దేవునా? ఎందుకు దేవుని వచ్చిన వాళ్ళకి అందరికి ఇడ్లీలు టిఫిన్లు ఇవన్నీ ఎందుకు దేవునా? సుమారు 10 మంది దాకా వస్తున్నారు. 10 నాళ్ళు ఎన్ని ఇడ్లీలు? 10 నాళ్ళు ఎన్ని ఇడ్లీలు? 40. చెప్పు, పొట్టలు కడతావు కదా. తక్కువ 10 మంది అండి. 4 ఇడ్లీలు కాడికి పెడితే పాస్టర్ గారి వాక్యం చెప్తున్నారని నీకు 2 నాకు వేస్తలే, తర్వాత పాస్టర్ అమ్మని ఒకటి ఎక్కువ వేస్తుంది. ఇలాంటివి ఎన్ని ఎక్కువ అవుతాయి? ఇంకెన్ని ఇడ్లీలు? 50 ఇడ్లీలు. ఎంత అవుతుంది ప్రతి శుక్రవారం? ఎంతకమ్మా ఇదంటే, అన్నయ్య వచ్చేది మీరు కదా నా ఇంటికి, నా ప్రభువు. ఒక్కొక్కళ్ళ ఇంటికి సేవకుడు వచ్చిన విలువ ఉండదు. వచ్చాడా వెళ్ళాడా కూర్చున్నదే లేకదు, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది మార్తంలాగా. ప్రభు వెళ్తాడా వాళ్ళ ఇంటికి? వెళ్తాడా? సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి, అంతేనా? ఎవరి పాదాలు సుందరమైనవి? సువార్త ప్రకటించే వారు పాదములు ఎంతో సుందరమైనవి. ఆ పాదాలు నీ గృహంలో నీ గుమ్మలో పెట్టిన ఎడల నీకు ఎంతో ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. సేవకుడు నీ ఇంటికి వస్తలేదంటే, నీ ఇంటికి వచ్చి ఒక కాలు మోపుతలేదంటే ప్రభువుకి నీ ఇల్లంటే ఇష్టమో లేదు. అదొకటి అక్కడ ఆలోచించు. నువ్వు అర్థమవుతున్నదా? కానుకల కోసమే వస్తాడో, దశంభాగాల కోసమే వస్తాడో అని అనుకోకండి. ప్రభు వచ్చేది ఐశ్వర్యవంతుడిని ఆనుకుని ఉన్నాడు ఎవడో సేవకుడు, ఆయన పోషిస్తాడు ఎలాగలేదు. అర్థమవుతుందా ప్రియులారా? మనం విశ్వాసంలో మాత్రం దిగజారిపోయేవారిగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుడు ఇంటికి వచ్చేసరికి మీరు గడగల్లాడాలి, దడదల్లాడాలి. చాలా మంది కూర్చున్న వాళ్ళే లేగరు, వాళ్ళ పని మీద వాళ్ళే ఉంటారు మార్తమ్మలాగా. అలాంటప్పుడు మీకు ఆశీర్వాదం ఏమొస్తుంది? ప్రభు మళ్ళీ మీ ఇంటికి ఏమొస్తాడు? వస్తాడా? రాడు. చదవండి, ఇప్పుడు చదవండి. అందుకు బుద్ధిగల కన్యకులు
మాకును మీకును చాలదేమో వాళ్ళు అన్నారు, మాకు మీకు చల్లదేమో ఈ నూనె అన్నారు. మీరు అమ్మి వారి వద్దకు పోయి కొనుక్కి రండి అని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడిన. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ నూనె కొనుక్కోవడానికి వెళ్ళారంట. అంటే మళ్ళీ సిద్ధపడడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళు. అప్పుడు దాకా ప్రభు ఉంటాడేటి. ప్రభు రాకడ ఎలాగుందంటే రెప్పపాటు, దొంగ వచ్చినట్లు ఆయన రాకడ ఉన్నది. ఎప్పుడు వస్తాడో తెలదు. రెప్పపాటు అంట. అంటే కరెంటు వచ్చి వెళ్ళిపోతే ఎలాగుంటుందండి? మిల్క్మంటుంది అంతేనా? రెప్పెత్తనే అడగన్నా తెలిసి కనపడుతుందా? చూస్తున్నట్టే ఉంటాడు. చాలాసార్లు రెప్పలాడతాయి. అవునా కదా? నేను ఎన్నిసార్లు రెప్పలేసాను మీకు కనపడతా? కెమెరాలో కూడా చూడండి, నా రెప్పేసినట్టు కనపడదు. కానీ ఆ రెప్పేసినట్టు ఆయన రాకడ ఉంటుందంట. దొంగ వచ్చినట్లు ఉంటుందంట. కానీ వీళ్ళు సిద్ధపడదామనేటప్పటికి ఏమయ్యాడంటే ఈయన వచ్చాను, వెళ్ళిపోయాడు. సిద్ధపడిన వాళ్ళు ఆయనతో వెళ్ళిపోయాడు. తలుపు వేసాను. అప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడు? అంతటా తలుపు వేయబడిన. ఆ తర్వాత తక్కిన కన్యలు మిగిలిపోయారు కదా, బుద్ధి లేని వాళ్ళు మిగిలిపోయారు కదా, విశ్వాసం లేని వాళ్ళు, సిద్ధపాటు లేని వాళ్ళు మిగిలిపోయారు కదా. వాళ్ళు అంటున్నారు, తక్కిన కన్యకులు అంటున్నారు వచ్చి, అయ్యా అయ్యా, అబ్బాయి ఎంత బాగా కాకేస్తున్నారు, ఎంత అందంగా కాకేస్తున్నారు. అయ్యా అయ్యా. అప్పుడు వచ్చింది పశ్చాత్తాపం. ఇంతకితం నీకు రాలేదు పశ్చాత్తాపం. ఇంతకితం మోకరించి నువ్వు ఏడలేదు. నీకు కళ్ళట నీళ్ళు సన్నిధిలో కారలేదు. ఇప్పుడు అయ్యా అయ్యా. అబ్బా, ఎక్కడ ఉండేస్తున్నారు? పప్పలేళ్ళ విధాల మీద ఉండేస్తున్నారు. గ్యాస్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు ఈ పప్పలకే. అవునే కదా? ఈ వంటలకి ఏముండవంట, ఏ తెగులు రాదు. ఎందుకంటే నూనె అసలే ఉండదు. తలుపు తీయమని అడగగా అతడు ఇటట మిమ్మల్ని నేను, అయ్యో ఎంత దారుణం ఏంటంటే బాబు, మిమ్మల్ని నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పు. ఆ పెండ్లి కుమారుడు ఏమన్నాడంట? మీరు ఎవరో నాకు తెలియదు అయ్యా, మేము మీ రక్తంలో కడగబడ్డామయ్యా, అయ్యా మీకు చాలా కోరికలు ఇచ్చామయ్యా, మానకుండా వచ్చేసామయ్యా, ప్రార్థనకే భోజనాలు ఉంటే వెళ్ళిపోయాం. కానీ ఉన్న రోజుల్లో ఉన్న ఆదివారాలు ఎప్పుడు మేము బల్లారాధన అయినా సరే వెళ్ళిపోయాము. కానీ ఉత్తాదివారాలు వచ్చేసామయ్యా పని లేనప్పుడు. మమ్మల్ని తెలియదు అంటారేటయ్యా అంటున్నారేమో. అయితే ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ఎరగనని నిత్యమని ఖచ్చితంగా, నువ్వెవరో నాకు తెలియదు, పో పనికి మళ్ళీ దాన్ని పనికి మళ్ళీడా అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలు ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. 31వ వచనం మనం ముగించుకుందాం తొందరలో. 31వ వచనం, మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. ఏమండి 30 వచనం కండి చదవండి. అక్కడ మరియు ఒకసారి 28వ వచనం చదవండి. 28 అక్కడ ఆ తలాంతును వాని వద్ద నుండి అది కూడా విడిచిపెట్టండి. 30 వచనం కానీ చదవండి చాలు. ఇంకా మరియు పనికి మాలిన ఆ దాసుని ఎవరో సిద్ధపాటు లేని కన్యకల్ని అంటున్నాడు 30 వచనంలో. మరియు పనికి మాలిన పనికి మాలి అంటున్నారు ఏంటంటే బాబా, అలా తీరుతున్నాడు ఏంటంటే బాబా? అవునండి, కష్టపడి పోషించేవాడు. నా భార్య నా మాట వినకపోతే, నా ఇష్టాన్ని నెరవేర్చకపోతే, నేను కష్టపడి పనిచేసి నా భార్య పిల్లల్ని నేను పోషిస్తున్నప్పుడు ఆమె నా మాట వినకపోతే, వాళ్ళు నా మాట వినకపోతే పనికి మాలోడు అంటాను, దౌర్భాగ్యుడు అంటాను, ఏదైనా